హలో, నేను మీ శేషరావు. ఆషాఢ మాసం అయిపోయింది, శ్రావణ మాసం వస్తుంది. ఈ మాసంలో ఖచ్చితంగా ఒక శుభముహూర్తాన క్యాబినెట్లో మార్పులు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది. కనీసం 8 మంది ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఒక న్యూస్ అయితే, సీనియర్లకి ఈసారి అవకాశం ఉంటుంది అనేది మరొక ఇండికేషన్ పార్టీ వర్గాల్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను మార్చేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా ఇంకొక న్యూస్ ఇప్పుడు తాజాగా స్ప్రెడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ స్థానంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక బీసీ నేతని స్పీకర్ స్థానంలో నియమించాలి అనేటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఆ ఆలోచన దిశగా చర్చిస్తున్నట్టు కూడా ఒక విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వాళ్ళు మంత్రివర్గంలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. పైగా సీనియర్స్ క్యాబినెట్లో లేనందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ని ఇమీడియట్గా కౌంటర్ చేయలేకపోతున్నారు జూనియర్స్ అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అందుకే ఇప్పుడు క్యాబినెట్లో భారీగా ప్రక్షాళన చేయాలి, భారీగా మార్పులు చేయాలి అనేటువంటి ఆలోచన, అలాంటి నిర్ణయం అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారనేది కూడా తెలుస్తోంది. మరి ఈ మార్పులు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరిని క్యాబినెట్ నుంచి పక్కకు పంపించబోతున్నారు, ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అనేటువంటిది మనం అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇండికేషన్స్ నేను ఇస్తాను. పూర్తి స్థాయిలో వాళ్ళ పేర్లు తెలిసినప్పటికీ కూడా ఆ పేర్లని మెన్షన్ చేయటం అనేది ధర్మం కాదు. కాబట్టి నేను ఆ పేర్లు మెన్షన్ చేయకుండా ఆ ప్రాంతాలని కొన్ని ఇండికేషన్స్ని ఇస్తాను. దాన్ని బట్టి మీకు చాలా వరకు అర్థం అయ్యేటువంటి అవకాశం ఉంది. కనీసం 8 మంది క్యాబినెట్లో ఉండేటువంటి మినిస్టర్స్ ఇప్పుడు పక్కకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి అప్ టు మార్క్గా వాళ్ళ పనితీరు లేకపోవడం. దానికి కారణం ఏంటంటే, క్యాబినెట్లో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు సీనియర్స్నే తీసుకునేవాళ్ళు. ఆయన గత 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్ని చూస్తే కనుక సీనియర్లు, అలాగే ఎంతో కొంత చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి పనిచేసేటువంటి వాళ్ళనే ఆయన తీసుకునేవాళ్ళు. కానీ ఈసారి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 7 ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళని కూడా తీసుకున్నారు. అలాగే ఫస్ట్ టైం మినిస్టర్లకు కూడా తీసుకున్నారు. ఇలా 17 మంది ఫస్ట్ టైం క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళు సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ నుంచి చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళల్లో సబ్జెక్ట్ మీద కమాండ్ తీసుకొచ్చుకోలేకపోయిన కారణంగా సెక్రటరీస్ వాళ్ళ మాట వినేటువంటి పరిస్థితి లేదు. పైగా కొంతమంది నియమించుకున్నటువంటి పిఏలే వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, మంత్రుల బాధ్యతల్ని. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు ప్రభుత్వంలో అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఆయనతో పాటు పరిగెత్తేటువంటి వాళ్ళని, ఆయన ఐడియాలజీని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళని, ఆయన 2029 విజన్ దిశగా పరిగెత్తుతుంటే కనీసం నడవటానికి కూడా ఆయనతో పాటు ఇష్టపడినటువంటి, కష్టపడినటువంటి కొంతమంది మంత్రులను ఆయన ఐడెంటిఫై చేశారని కూడా తెలుస్తుంది. ఆయనతో పాటు వేగంగా ఆలోచించేటువంటి వాళ్ళని, అలాగే విజనరీస్ని, సృజనాత్మకంగా ఆలోచించేటువంటి వాళ్ళని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇన్నోవేటివ్గా ఆలోచించేటువంటి వాళ్ళని క్యాబినెట్లో సీనియర్స్ని తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నారు అని తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఒక 8 మంది పేర్లు ఆల్రెడీ వేరే వేరే రూపాల్లో బయటకు వచ్చాయి. కానీ ఆ పేర్లని నేను చెప్పదలుచుకోలేదు డైరెక్ట్గా, బట్ ప్రాంతాలను చెప్తాను. ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళు, అలాగే వైజాగ్కు సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళు,
శ్రీకాకుళంకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళు, నెల్లూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళు, గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు, అలాగే కడప జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఇలా మొత్తం 8 మందిని ఈ క్యాబినెట్ నుంచి పక్కకి తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక ఇండికేషన్ ఏంటంటే స్పీకర్ విషయంలో ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటి వరకు స్పీకర్ పదవిని అలంకరించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ లీడర్ని జనసేన పార్టీ నుంచి అపాయింట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. అలాగే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కూడా క్యాబినెట్లోకి తీసుకోవడానికి పరిశీలిస్తున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తూ ఉంది. సో ఇక కొత్తగా ఎవరెవరిని తీసుకునేదానికి అవకాశం ఉంది. 8 మందిని క్యాబినెట్ నుంచి పక్కకు పంపిస్తే ఎవరెవరి పేరుని పరిశీలిస్తున్నారు అనేది మాత్రం నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఆ పేర్లనైతే ఆ పేర్లలో కొన్నిటిని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు బహుశా క్యాబినెట్లోకి వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే తీసేసేటువంటి వాళ్ళ పేర్లు అయితే నేను డైరెక్ట్గా చెప్పలేదు, కానీ క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పేర్లు మాత్రం నేను చెప్తాను. వాళ్ళల్లో ఆ పేర్లలో ఉండొచ్చు కొంతమంది, నేను ఆ పేర్లను మెన్షన్ చేస్తాను. ఒకటి నెల్లూరు జిల్లా నుంచి సో ఫస్ట్ నెల్లూరు నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ప్రశాంతి రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి, ఇలా ముగ్గురులో ఒకళ్ళకి అవకాశం ఉంటుంది నెల్లూరు జిల్లా నుంచి. ఇక చిత్తూరు నుంచి థామస్ లేదా మురళీమోహన్, లేదా అమర్నాథ్ రెడ్డి. ఈయన ఆల్రెడీ మినిస్టర్ చేశారు ఇంతకుముందు. ఒకవేళ ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే ఈ 2 పేర్లు, లేదంటే అమర్నాథ్ రెడ్డికి ఇస్తారు చిత్తూరు జిల్లాలో. ఇక కడప నుంచి బీటెక్ రవి, ప్రస్తుతం ఎమ్మెల్సీకి ఉన్నారు, ఎమ్మెల్సీ కోటాలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. బీటెక్ రవి లేదా మాధవిరెడ్డి. కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఇక అనంతపురం నుంచి సునీత లేదా కాల్వ శ్రీనివాసులు లేదా శ్రావణి బండారు. ఇంకా గుంటూరు. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఉమ్మడి జిల్లాలు. గుంటూరు నుంచి జూలకంటి లేదా ఎరపతినేని లేదా ధూళిపాల నరేంద్ర పొన్నూరు, లేదా ఆల్రెడీ ఈ 3 పేర్లు పరిశీలించడం అవకాశం ఉంది, పరిశీలిస్తున్నారు గుంటూరు ఇవి. ఇక కృష్ణా
కృష్ణా జిల్లా గద్దె రామ్మోహన్ లేదా వసంత కృష్ణ ప్రసాద్. పశ్చిమ గోదావరి పితాని ఆర్ త్రిపుల్ రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరి నుంచి. తూర్పుగోదావరి నుంచి దుర్గేష్ కందుల. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నోళ్ళు తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రస్తుతం కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఐతాబత్తుల లేదా ఆనందరావు, ఐతాబత్తుల ఆనందరావు ఈయన, లేదా గోరంట్ల బుచ్చి చౌదరి. విశాఖ అయ్యన్న పాత్రుడు లేదా కొణతాల లేదా పల్లా శ్రీనివాస్. ఇక విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్. ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజయ్ రాణి ఉన్నారు. కిమిడి కళా వెంకట్రావు ఉంటుంది. కిమిడి ఒకటే పరిశీలించే అవకాశం ఉంది విజయనగరం నుంచి. సో ఇక్కడ కొండపల్లి వీళ్ళిద్దరు ఉన్నారు, కొండపల్లి గుండు సుధాకర్ అని. బట్ కిమిడి వస్తారు, మరి వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తారనేది చూడాలి. ఇక శ్రీకాకుళం ప్రజెంటు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. కూన వస్తే గనక అచ్చెన్నాయుడు పరిస్థితి ఏంటి అనేది చూడాలి. కూన రవికుమార్. ఇది ప్రస్తుతం పరిశీలనలో ఉండేటువంటి పేర్లు. సో వీళ్ళల్లో నేను పరిశీలిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పాను, కొత్త వాళ్ళు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వెళ్తారు అనేది నేను డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు పేర్లు. బట్ పరిశీలించేటువంటి పేర్లు ఆయా జిల్లాల్లో నెక్స్ట్ క్యాబినెట్లోకి తీసుకోవడానికి పరిశీలించేటువంటి పేర్లు మాత్రమే నేను మెన్షన్ చేశాను. సో ఎవరు క్యాబినెట్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది 8 మంది అని చెప్పి నేను ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చాను. వాళ్ళు ఎవరు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. అలాగే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని మినిస్టర్గా తీసుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు గారిని కూడా క్యాబినెట్లో తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ప్లేస్లో స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఎవరు అనేది నేను ఇండికేషన్స్ ఇచ్చాను. మీరు ఎక్స్పెక్ట్ చేసి ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.